ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు ఆ మువ్వ ఎక్కడ దొరికింది, ఎలా దొరికిందని చెప్తానన్నారు కదా. ఎక్కడికి రావాలి, ఎన్ని గంటలకు రావాలి? హలో 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 AK-47 లో బుల్లెట్స్ కూడా ఇంత స్పీడ్గా రావు. కాస్త మెల్లగా అడగచ్చు కదా. నా ఆత్రత నాది. నిజంగా ఈరోజు చెప్తారు కదా? ఈ రోజు కాదు, ఇప్పుడే చెప్పిస్తాను. చెప్పిస్తారా? ఎవరితో? మీకు కాక ఇంకెవరికి తెలుసు? వాళ్ళెవరో ఎక్కడుంటారు? అయ్యో అది చెప్పించడం కాదు, పొరపాటున మీకు అలా వినబడి ఉంటుంది. చెప్తాను నేను చెప్తాను. అయినా నాకు తప్ప ఆ విషయం ఎవరికి తెలియదు కదా. సరే, ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడికి రమ్మంటారు చెప్పండి. హలో 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 నీ ప్రశ్నల వర్షం ఆపి కొంచెం వెయిట్ చెయ్యి. నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చి చెప్తాను, సరేనా? ఎందుకు? హలో 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 నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించడం ఆపేస్తే నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చి చెప్తాను. నేను కొంచెం ట్రాఫిక్లో ఉన్నానే, మాట్లాడలేను. బాయ్, సరేనా? బాయ్. ఏంటి సోదరా, ఓ చిన్న మొవ్వ కోసం అంతలా ఫీల్ అయిపోతున్నావు? నీ ATM కార్డు ఇచ్చి అలా కాఫీ తాగుతూ ఉండు. ఆ గ్యాప్లో వెళ్ళి 1000 మువ్వలు తీసుకొని వస్తా. కొన్ని జ్ఞాపకాలు మనలో దాచుకోవాలి, కొన్ని జ్ఞాపకాలు మనతో దాచుకోవాలి. ఆ మువ్వ నేను జీవితకాలం ఆ అమ్మాయి గుర్తుగా దాచుకోవాలనుకున్నాను. జ్ఞాపకం అంటావు గాని ఆ జ్ఞాపకం కాదేంటో చెప్పు సోదరా. లేదంటే ఏమై ఉంటుందా అని ఆలోచించి తల్లో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ఏంటి చెప్పవా? ఇలా అడిగినా చెప్తానుగా, అంత భారీ డైలాగులు ఎందుకు? అదేలే, ఆ స్టోరీ అంత భారీగా ఉంటుందేమోనని. భారీ స్టోరీ కాదు కానీ గుర్తు చేసుకుంటే బాధపడే స్టోరీనే. ఇంత ఫీల్తో చెప్తున్నాడు. కొంప తీసి సోదరుడు లవ్లో పడ్డా? పడుంటే మాత్రం మనం సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోవాల్సిందే. అయినా మనం మనసులో మైదా పిండి పిసుక్కోవడం ఎందుకు? అడిగేస్తే పోలా. సోదరా, ఆ అమ్మాయి గురించి చెప్తుంటే నీ పెదాలు నవ్వుతున్నాయి, నీ కళ్ళు మెరుస్తున్నాయి. అంటే ఆ అమ్మాయిని లవ్ లాంటిది? చాచా, ఎప్పుడో చిన్న వయసులో చూశానురా. ఆ అమ్మాయితో ప్రేమేంటి? కన్ఫర్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.